10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అంటే స్వయం పాలన, ఆత్మగౌరవ పాలన, ఆత్మగౌరవ పాలన 10 ఏళ్ల పాలన ఎట్లా ఉన్నది? ఈరోజు ఏమిటి? రేపు ఎట్లా ఉండే అవకాశం ఉన్నది? తెలంగాణ ఉద్యమంకి మూల కారణం ఏంటంటే ఒక రకమైన అపవాదేశం తెలంగాణ అనేది వెనుకబడ్డ ప్రాంతము అని. వాస్తవానికి అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కావాలని కోరుకున్న సందర్భాలలో అన్నిట్లలో కూడా ఒక విషయాన్ని స్పష్టం చేసింది. తెలంగాణ వెనుకబడలేదు, వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుకపడవేయబడిన ప్రాంతం. ఒకే ఒక అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేది ప్రకృతి మనని ఒక భౌగోళికమైన పరిస్థితులలో తెలంగాణను పెట్టింది. తెలంగాణ భూభాగం అంతా కూడా ఇట్లా ఈ రకంగా ఉంటుంది, ఒక గుడిసెలాగా ఉంటుంది. ఒక పక్కన కింద గోదావరి పోతుంది, ఇంకో పక్కన కింద కృష్ణ పోతుంది. ఈ పరిస్థితి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న పరిస్థితి. కానీ తెలంగాణ భూమి పుట్టినప్పటి నుంచి వెనుకబడి లేదు. అలా బ్రహ్మాండమైన వైభవాన్ని పొందిన తెలంగాణ అనేక కారణాల చేత దురదృష్టకరమైన విషయం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క అస్తిత్వానికి సంఖ్యలు పడ్డాయి. అది చాలా బాధాకరమైన విషయం. ఏ ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలనే ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ దేశానికి సంబంధించి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేవి అదొక సపరేట్ సబ్జెక్ట్. దాని మీద ఎప్పుడైనా మనం చర్చించుకుంటే మంచిది. అది డెఫినెట్గా ఈ సందర్భంగా మీకు నేను దాని మీద విజ్ఞప్తి చేస్తాను, చర్చ చేయాలి దాని మీద. చేద్దాం. ఎందుకు అంటే ఒక నది పుట్టిన కానించి అది సముద్రంలో కలిసేదాకా ఒక రకమైన సంస్కృతి ఉంటుంది, ఒక రకమైన అలవాట్లు ఉంటాయి, ఒక రకమైన వ్యవసాయ విధానాలు ఉంటాయి. అట్లాంటిది దాన్ని అట్లనే ఉండింది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కలపడానికి ముందు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ స్టేట్ నుంచి కొన్ని జిల్లాలని మహారాష్ట్రలో కలిపారు, కొన్ని జిల్లాలను కర్ణాటకలో కలిపారు, కేవలం భాష గురించి. భాష ఎప్పుడు పరిపాలనకి ఒక ఇది కావాలా, ఒక బేసిస్ కావాలన్నది అది ఎందుకు చేసినారు, ఏ స్వార్థ చింతనతో చేసినారు, దానివల్ల ఎన్ని నష్టాలు జరిగినాయి, ఈ దేశంలో ఎన్ని రకాల ఉద్యమాలు, ఎన్ని రకాల ఆందోళనలు, తద్వారా జన నష్టం, ఇదంతా జరిగింది. అది తెలంగాణ దాంట్లో మినహాయింపు కాదు, తెలంగాణ కూడా దానికి బలి అయినది. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద తెలంగాణను తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంతో, ఆంధ్రని మద్రాసు నుంచి విడదీసి హైదరాబాద్ స్టేట్ నుంచి తెలంగాణను విడదీసి రెండింటిని కలిపారు. కలిపినప్పటి నుంచి అప్పటి వరకే హైదరాబాదు మహానగరం. హైదరాబాదు వీళ్ళు డెవలప్ చేసారు, వాళ్ళు డెవలప్ చేసారు అంటే చరిత్రని అవమానపరచడం. ఎవరు డెవలప్ చేయాలి? హైదరాబాద్ దాదాపుగా 400 సంవత్సరాలుగా 40th లార్జెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. 40th లార్జెస్ట్ సిటీ, ఈరోజు కూడా 40th లార్జెస్ట్ సిటీ. ప్రపంచంలో ఉండే పెద్ద నగరాలతో సమాంతరంగా ఈ నగరం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. తర్వాత ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిన నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి. సో ఈ విలీనం ఎప్పుడైతే చేసినారో అనేక రకాల సమస్యలు వచ్చి పడ్డాయి. వాటర్ తెలంగాణకి దక్కకుండా పోయింది. అప్పటికే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాతిపదికగా ఉన్న నందికొండ ప్రాజెక్టుని ఏర్పాటు ఏదైతే చేసి తెలంగాణకి నీళ్లు తీసుకురావాలనేది, గోదావరి మీద కొన్ని ప్రాజెక్టులు, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్టులన్నీ ప్లానింగ్ దశలో ఉన్నాయి. కాసింత తెలంగాణ ఆంధ్రలో కలపడంతో మొత్తం తుడిచిపెట్టుకపోయింది. తర్వాత చివరికి ఏమైపోయిందనంటే తెలంగాణ పరిస్థితి ఏమైందనంటే ప్రాజెక్టుల నీళ్ళేమో తెలంగాణలో ఉంటాయి, ఆ నీళ్ళన్నీ కింద భాగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్తాయి. తద్వారా అదొకటే జరగలేదు, ఇంకా కొంత దుర్మార్గం జరిగింది. దానికి కారణం ఇది అని నేను ఎవరిని నిందించను, జరిగింది వాస్తవం. మొత్తము అనేక సందర్భాలలో ఇది కూడా తెలంగాణ సాధించే ప్రక్రియలో నాయకులందరూ మాట్లాడారు, కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. మొత్తము చెరువులు కుంటల వ్యవస్థ ఏదైతే ఉందో కొన్ని వేల చెరువులు ఉంది.
దగ్గర దగ్గర అప్పటికి 30,000 చెరువుల పై చిలుకు చెరువులు తెలంగాణలో ఉండే. ఎందుకనంటే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు ఆ చెరువులలో నిక్షిప్తం చేసుకొని వ్యవసాయం చేసుకోవడం అనేది జరిగింది పూర్వకాలంలో. అది కాకతీయ రాజులు, తర్వాత వచ్చిన కుతుబ్ షాహీ రాజులు, తర్వాత వచ్చిన ఆసఫ్జాహీ వంశీయులు వీళ్ళందరూ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినారు. తద్వారా ఏంటంటే తెలంగాణలో ఉండే సారవంతమైన భూమిని రైతులు మంచిగా పంటలు పండించుకొని వాళ్ళు సుభిక్షంగానే ఉన్నారు, ఎన్నడూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా. కానీ ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాత ఆ వ్యవస్థని నాశనం చేశారు. ఆ వ్యవస్థ నాశనం కావడము, తర్వాత ఇక్కడ ప్రాజెక్టులు కిందకు కట్టడం మూలంగా ఏదో మంచి జరుగుతుందని అనుకున్నది కాసింత ఉల్టా పుల్టా అయిపోయింది. ఈ ఉల్టా పుల్టా అయిందని సీదా చేయడానికి రాష్ట్రం వచ్చింది. ఎస్, ఆ మధ్యలో చరిత్ర అంతా కూడా ఈ వచ్చిన 10 ఏళ్ల రాష్ట్రం సరైన ట్రాకులో ఉన్నదా? చెప్తానండి. ఇంకొక చిన్న విషయం అంత గునుపుది, తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న పరిస్థితి ఇంకో 2 విషయాలు చెప్తాను, చిన్న క్లుప్తంగా చెప్తాను. ఉద్యోగాలు లేవు, ఆ ఉద్యోగాలను కూడా దోపిడీకి గురి చేశారు, తరలించకపోయినారు ఉద్యోగాలను తరలించి. ఇక్కడ నిధులు అన్నీ కూడా కింద అంటే ఆంధ్ర ప్రాంతంలో అభివృద్ధికి పెట్టినారు. తద్వారా ఏమైపోయిందంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక స్లోగన్ మీద ముందుకు పోవడం జరిగింది. సరే, ఉద్యమము ఇది చరిత్ర, దీన్ని ఎవరు కాదనలేరు. అనేక సంఘాలు ఏర్పడ్డాయి, అనేక సంఘాలలో మేము కూడా కొంత భాగస్వామ్యం తీసుకున్నాం. కొన్ని సంఘాలు పెట్టే విషయంలో కానివ్వండి, భావవ్యాప్తి చేసే విషయంలో కానీ నాతో మిగతా మిత్రులతో పాటు నేను కూడా ఎవరెవరు పేరు కూడా చెప్పండి. మన ఏ సంఘం అది? అంటే మొట్టమొదట మేము తెలంగాణ అంతకు మునుపు 97 కన్నా ముందు చిన్న చిన్న గ్రూపులు, అవి అనేక గ్రూపులలో మాట్లాడడం, విద్యార్థులతోని, బుద్ధిజీవులతోని, తర్వాత ఎంప్లాయీస్తోని, వాళ్ళతో ఇట్లా అనేక మంది బాధితులతోని మాట్లాడడం అనేది ఒకటి జరిగింది. తర్వాత 1997లో మాత్రము తెలంగాణ మహాసభ అనే ఒక ఆర్గనైజేషన్ని పెట్టాం. ఆ ఆర్గనైజేషన్ చాలా బహుళమైన రీతిలో ప్రజలలోకి, తెలంగాణ ప్రజలలో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేసింది. దాదాపుగా 2000 పైచిలుకు మీటింగులు పెట్టాము. వీటన్నిట్లలో నాతో పాటు మన వి ప్రకాష్ గారు, తర్వాత చెరుకు సుధాకర్ గారు, బెలై నాయక్ గారు, ఆ సంస్థ ఒక 3 సంవత్సరాలు నిలదొక్కొని పనిచేసింది. తర్వాత మాకు బయట నుంచి సహకారాన్ని అందించింది మాత్రము మారోజు వీర. అస్తిత్వ పోరాటాలకి ఆయన నాయకత్వం వహిస్తున్న సందర్భంలో మాకున్న ఈ ఆలోచనని ఆయనకు చెప్పడం జరిగింది. ఇది అస్తిత్వ పోరాటాలతో పాటు ఇది ఉంటేనే దానికి ఇది కాంప్లిమెంటరీగా ఉంటుంది. తెలంగాణ సమస్యలకి అంటే తెలంగాణని వెనకబడేసి తర్వాత అణిచివేసే దాంట్లో భాగంగానే ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే మీకు ఇది కూడా ఉండింది అప్పుడు మాదిగ దండోరాకు సంబంధించిన రిజర్వేషన్ పోరాటం, ఇది కేటగిరైజేషన్కి సంబంధించింది ఉన్నాయి అనేక. సో దాంట్లో తను కూడా మాకు సహకరించాడు. అతని సహకారంతో మేము చేసిన పని ఒక లెవెల్కి తెలంగాణ భావాలు జరిగింది. ఆ తర్వాత తెలంగాణ లాయర్స్ అసోసియేషన్, సి దామోదర్ రెడ్డి అని ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తను నేను కేకే మహేందర్ రెడ్డి మాతో పాటు ఛానళ్ళు ప్రయాణం చేసినాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళందరం కలిసి మేము ఆ సంస్థను పెట్టాము. లాయర్లు కూడా పెద్ద ఎత్తున సమీకృతమైనారు, ఉద్యమాలు చేసినారు. ఈ తెలంగాణ మహాసభలో ఉన్న ఎలిమెంట్స్, తర్వాత బయట జనరల్గా పనిచేసిన అనేక మంది, తర్వాత ఈ లాయర్స్ నుంచి అందరూ ఒక గుంపుగానే కేసీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఆయన నాయకత్వం వహించినారు. తర్వాత ఉద్యమము, తర్వాత తెలంగాణ ఆవిర్భావం, ఇదంతా జరిగింది. అయితే తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత ఇప్పుడు నాటి పరిస్థితి మీకు తెలుసు, కరెంటు లేదు, నీళ్లు లేవు, వ్యవసాయం లేదు. వ్యవసాయం అని అంటే గుర్తొస్తా ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భూభాగం ఏదైతే ఉండిందో ఆ భూభాగంలో 2012, 2013 వరి దిగుబడి 19.2 లక్షల టన్నులు వరి ధాన్యం తెలంగాణ వచ్చే నాటికి 2014, 12, 13 ఎందుకంటే 13, 14
అది కాదు, 12, 13. ఆ, కేవలము 19.2 లక్షల టన్నుల దిగుబడి. 10 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 2 కోట్ల టన్నులు, 3.2 కోట్ల టన్నులు దిగుబడి. అంటే మీరు ఇమాజిన్ చేయండి ఏ రకమైన అభివృద్ధి అనేది సాధించబడింది. దీనికి ఈ వ్యవసాయ రంగం ఈ రకంగా పరిడవిల్లడానికి కారణం ఏంటనంటే ఈ టెరైన్ గురించి తెలుసు. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాన్ని నడిపింది చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు. ప్రసిద్ధి చెందిన తెలంగాణనే కేసీఆర్ అనే ఒక అంటే గుర్తింపు గల పేరుని ప్రసాదించింది ఉద్యమం. అంత మునుపు చంద్రశేఖరరావు గారి ఎంత పవర్ఫుల్ మూమెంట్, ఒక వ్యక్తి యొక్క పేరుని మార్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఉద్యమం చేసినాడు. ఉద్యమ కాలంలో ప్రతి ఊరు తిరిగినాడు. తర్వాత నీరు ఎక్కడి నుంచి వస్తుంది, దాని కెపాసిటీ ఏంది, అది దాని క్యాచ్మెంట్ ఏరియా అంతా ఉంది, దాన్ని ఒక దగ్గర నిల్వ చేస్తే దాని ఆయకట్టు ఎంత వస్తుంది, ఏ వాగుతో కలిసి ఏ నదిలో కలుస్తుంది, ఏ ఉపనదిలో కలుస్తుంది, ఏ ఉపనది ఏ నదికి అనుసంధానం అవుతుంది. సరే, అదంతా లోకానికి తెలిసిన విషయం. వారు చాలా స్పష్టమైన శ్రమ ఆలోచన చేసినారు. మొట్టమొదట వారు రాగానే చేసిన పని ఏంటంటే చెరువుల పూడిక తీసి చెరువుల్ని బాగు చేయడం. 10 సంవత్సరాల క్రితం మీరు న్యూస్ పేపర్లు తింది, ఎవరిని విమర్శించడం కాదు, ఎవరిని పోవడం కాదు, పరిస్థితి చెప్పాల్సిన అవసరం. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు గట్టిగా ఒక వర్షం పడితే ఎక్కడ పడితే అక్కడ చెరువులు తెగిపోయాయి. అసలు చెరువులలో రిటెన్షన్ కెపాసిటీ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒండు పూరుకొని పోవడం మూలంగా. రాగానే వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మిషన్ కాకతీయ పేరు మీద ఒక ప్రోగ్రామ్ని తయారు చేసి మొత్తం చెరువులన్నిట్లో పూడికలు తీయడం. ఈ పూడికలు తీసిన సందర్భంలోనే ఆ సంవత్సరం వర్షాలు కొంచెం లేటుగా వచ్చినాయి. ఆ పూడికలు తీయడము, వర్షాలు పడడము, నీళ్లు చెరువులకు రావడము, గ్రౌండ్ వాటర్ పెరగడము, ఇది ఒకటి. రెండవ విషయం ఏం చేశారంటే కరెంటుని వ్యవస్థీకరించినారు. దాన్ని ఉన్న కరెంట్ ఎంత వస్తుంది, తర్వాత ఎంత అవసరం ఉంది, మనం బయట నుంచి ఉన్న ఫెసిలిటీ ద్వారా కొనుక్కొచ్చుకుంటే ఏం చేయగలుగుతాము, ఏ టైంలలో ఎవరెవరికి ఇస్తే ఏం జరుగుతుంది, వ్యవసాయానికి ఎంత ఎక్కువ చేయగలుగుతాము అనేది అంత కూడా చేసినారు. చరిత్ర ఇది కూడా నేను ఒకటి పురాణాలు చెప్పే వ్యవహారం కాదు, ఇది ప్రజలు అనుభవించిన విషయం చెప్తాను. 6 నెలల లోపట 100% పవర్ డొమెస్టిక్ సెక్టర్లో, కమర్షియల్ ఏరియాలో, తర్వాత ఇండస్ట్రియల్ దానికి 6 నెలల్లో 24 అవర్స్ నిరాఘాటమైన పవర్ని ఆర్గనైజ్ చేసినారు కేసీఆర్. తర్వాత 9 గంటలు నిరాఘాటమైన పవర్ ఒక స్ట్రెచ్లో రైతులకు ఇచ్చినారు. ఏది వాటర్ టేబుల్ పెరగడం, గ్రౌండ్ వాటర్ పెరగడము, ఈ పవర్ అనేది 9 గంటలు రావడము మొట్టమొదటి సంవత్సరంలోనే మీకు దాని ఫలితాలు దేని రూపంలో వచ్చినాయంటే దిగుబడి రూపంలో వచ్చినాయి. దిగుబడి వచ్చిన దానికి ఇమీడియట్గా ఆయన ఏమవుతుందో వారికి తెలుసు, ఈ దిగుబడి వస్తుంది, వచ్చిన దిగుబడికి ఇమీడియట్గా కొనే ఏర్పాటు చేయకపోతే రైతులు నష్టపోతారు, అది నిరుత్సాహానికి దారితీస్తుంది, అదో రకమైన కష్టానికి దారితీస్తుంది, నష్టానికి దారితీస్తుంది అనేది ఇమీడియట్గా ఆ వ్యవస్థను కూడా దాన్ని స్టెబిలైజ్ చేసి ధాన్యాన్ని కొనే ఏర్పాటు చేసినారు. వీటన్నిటితో పాటు మొట్టమొదటి సంవత్సరంలోనే ఎరువులు అందేటట్టుగా ఇవన్నీ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి, 2-3 సంవత్సరాలకి రైతు బంధుని ప్రకటించారు, రైతు సహాయాన్ని ప్రకటించారు, క్లస్టర్స్ డెవలప్మెంట్ చేశారు. 5,000 ఎకరాలకి ఒక క్లస్టర్ లాగా చేసి దానికి క్లస్టర్ ఆఫీసర్స్ని, అగ్రికల్చర్ ఆఫీసర్స్ పెట్టడం, వాటి ద్వారా అన్ని రకాల సలహాలు, సహకారము రైతులకు వచ్చేటట్టు చేయడం, ఆ తర్వాత రైతు బీమా తీసుకురావడము, వాటి మూలంగా ఇవన్నీ ఒకటి చేసుకుంటూనే ఇంకోటి కాళేశ్వరాన్ని మొదలుపెట్టారు. కాళేశ్వరం కన్నా ముందు భగీరథ తీసుకొచ్చారు. ఆ భగీరథలో మీకు తెలుసు, అది ఆయన మొట్టమొదటి ఎలక్షన్లో 2 టర్మ్లో 1.5 సంవత్సరం తర్వాత భగీరథను ప్రకటించి
1.5 తర్వాత దాన్ని రెండో సంవత్సరం ముగింపు కన్నా ముందే దాన్ని మొదలుపెట్టి 3 సంవత్సరాల లోపట ఎలక్షన్స్ లోపట కనుక నేను భగీరథ నీళ్లు అందించకపోతే నేను ఓటు అడగను, మీరు నాకు ఓటేయకని చెప్పాను. దేశంలో ఎవరు చేయలేక 3 సంవత్సరాల కాలంలో 90% భగీరథల నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళని కేవలం మంచినీళ్ళ కోసమే కాదు, మీరు ఆ ఇంటిగ్రేషన్ చూడండి. నేను ఎందుకనంటే ఇదేదో పొగడత కోసం చెప్పే విషయం కాదు. ఇంటిగ్రేషన్ ఏదైతే జరిగిందో ఒక ప్లానింగ్, ఒకటి చెరువులు నీళ్ళు నింపడం, మిషన్ కాకతీయ, పవర్ సెక్టార్, 3 డ్రింకింగ్ వాటర్. ఇది డ్రింకింగ్ వాటర్ కేవలం డ్రింకింగ్కే జరగదు. ఈ డ్రింకింగ్ వాటర్తో పాటు ఇండస్ట్రీస్కి కూడా వాటర్ ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంది. తద్వారా ఈ ఇండస్ట్రీని స్టెబిలైజ్ చేయడం. ఎన్ని ఇండస్ట్రీస్, మూతపడ్డ ఇండస్ట్రీస్ అన్నీ కూడా తెచ్చినారు. కరెంటు, నీరు చాలా ఇంపార్టెంట్, శాంతి భద్రతలు ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3టిని 100% రిస్టోర్ చేసినారు. తద్వారా తర్వాత టీఎస్ ఐపాస్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇదే సందర్భంలో. దాంతోనేమైందంటే ఒక సమ్మిళితమైన డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. వీటన్నిటితో పాటు ఒక ప్రణాళికాబద్ధంగా రోడ్డు నెట్వర్క్, విలేజ్ నుంచి మండలానికి ఒక పద్ధతి ఉన్న రోడ్డు, మండలం నుంచి జిల్లాకి డబల్ రోడ్స్, జిల్లా నుంచి ఉన్నాయి 4 లైన్ రోడ్స్. ఇవన్నీ కూడా సాధించడం. తర్వాత వీటన్నిటితో పాటు ప్రజలను కూడా, అంటే పేద వర్గాలు, శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు నిలదొక్కునే దానికోసం ఒక ప్రణాళిక, అది ఆసరా పెన్షన్లు. ప్రతి కుటుంబానికి ఒక ఆసరా పెన్షన్ పోయేటట్టుగా చేయడం జరిగింది. 1000 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఇవ్వడం అంటే మంచినీళ్ళు ఇచ్చి ఒక 1000 రూపాయలు, తర్వాత మీకు రేషన్ బియ్యము ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఏదో అద్భుతాలు జరిగిపోవు, కానీ మనిషి యొక్క ఆరోగ్యము మంచిగా అవుతుంది. తర్వాత తిండి సరిగా పోయేదానికి ఇక ఒక మైక్రో ప్లానింగ్ చేసేసి, తర్వాత ప్రజలు, ముఖ్యంగా వెనుకబడ్డ ప్రజలు గౌరవప్రదంగా బతికేదానికోసము అవకాశాన్ని కల్పించడం. వీటన్నిటి ఇంటిగ్రేషన్ ఏమైతే అయిందో ఒక కొత్త డెవలప్మెంట్ స్టార్ట్ అయింది.